బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ మనతో పాటు ఉన్నారు. సో విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వ రహస్యాలు అంటే ఏంటి, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు మన నిత్య జీవితంలో ఎలా పనిచేస్తాయి, సో కుటుంబ తగాదాలు ఉన్న వరకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, అలాగే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఈ విశ్వ నియమాల వల్ల ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అంటే డైరెక్ట్గా మనం విశ్వంతో మాట్లాడడం వల్ల, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది, మనం కోరుకుంది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే మన పితృదోషాలు కావచ్చు, మన పెద్దవాళ్ళు చేసిన కర్మ అనేది కూడా మనకే వస్తుందని ఇంకొక సిద్ధాంతం చెప్తుంది. సో రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అంటే మనం ఈ విశ్వాన్ని నమ్మినప్పటికీ మన కర్మ మళ్ళీ మనకి తిరిగి వస్తుందంటారా? కర్మ ఖచ్చితంగా అనుభవించాలి, కానీ కర్మ తొలగించునేదే మార్గమే విశ్వరహస్యం. తొలగించుకోవచ్చా విశ్వ నియమాలు? ఖచ్చితంగా. ఇది ఇక్కడ ఆత్మ అనే ఒక చిప్ ఉంది. ఈ చిప్ చాలా వీడియోల్లో నేను చెప్పాను. ఇది ఏం చేస్తుందంటే, ఒక సెల్ ఫోన్ మారినప్పుడు ఒక 30% పాతవే ఉంటాయి, పాత మెమరీలో ఉంటాయంటారు కదా. ఆ 30% నీ నమ్మకాలు, విశ్వాసాలు, కర్మ, నీవు చేసుకున్న కర్మ దాంతో వస్తుంది. 30% నీవు పర్సనల్గా చేసుకున్నాయి. నువ్వు నీళ్ళల్లో భయపడుతూ చచ్చిపోయావు అనుకో, ఇప్పుడు నీళ్ళని చూసి భయపడతావు, నీళ్ళల్లో ఈత కొట్టావు ఈ జన్మలో. నువ్వు పెరుగులో ఎప్పుడో పెరుగు తిందామని పోతే ఓ బల్లి పడింది అనుకో, అక్కడ ఇంక ఈ జన్మలో పెరుగు అంటే ముట్టవు. అంటే నీ కొన్ని అనుభవాల ద్వారా నీ నమ్మకం ఏర్పరచుకుంది నీ మైండ్. అవి ఒక 30% వస్తాయి ఈ ఆత్మ అనే చిప్పులో. ఇది ఆత్మ అనే చిప్పు ఏంటిది నాన్న అంటే, ఇది 30% నీ నమ్మకాలు విశ్వాసంతో వచ్చిన చిప్పు. దీన్ని ఆత్మ అన్నారు ఆ రోజు, కాదు ఒక ఎనర్జీ పాయింట్ అని చెప్తున్నాను ఇప్పుడు మీకు. అదొక ఎనర్జీ పాయింట్. దాంట్లో 30% సెల్ ఫోన్ లాగా నీ పూర్వ అనుభవాలు 30 వచ్చాయి. ఇంకొక 30% ఎక్కడి నుంచి, మీ అమ్మ నాన్న ఏ వంశంలో పుట్టారు, వాళ్ళు తాతల దగ్గర నుంచి కొట్లాడి ఆస్తులు ఎవ్వరు తీసుకోకుండా ఒక్కడే అన్ననో తమ్ముడో ఎవడో ఒకడే దొబ్బేశాడు ఆస్తిని. పూర్వీకులు సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు చేసిన పుణ్య పాపాలు కూడా వీళ్ళ డిఎన్ఏలో వస్తాయి. మాతృదోషం చేస్తే మాతృదోషం వస్తుంది. తండ్రులను అంటే ఒక తల్లిని కానీ, భార్యని కానీ, అత్తని కానీ, ఒక ముసలోళ్ళని కానీ హింసించి నువ్వేదన్నా ఒక పని చేస్తే, లేదా పుట్టిన పిల్లల్ని, పుట్టినట్టు ఆడపిల్లలు పుడుతున్నారని చంపేస్తే మాతృదోషం వచ్చి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు ఈ జన్మలో. ఏమా భార్యలు ఉండరు, పెళ్ళిళ్ళు కావు, అలా జరుగుతుంది. తర్వాత ఏంది, పితృదోషం చేస్తాడు. ఒక పురుషుడే మోసం చేస్తాడు అనుకో, ఒక తండ్రిని కొడుకే మోసం చేస్తాడు, ఒక స్త్రీనే ఒక పురుషుడిని మోసం చేస్తుంది అనుకో, ఒక తండ్రినో కొడుకునో తమ్ముడు ఎవరినో, ఒక మగవాడిని, ఒక బాస్నో, ఒక ప్రియుడినో, ఎవరినో ఒకళ్ళే అలా చేస్తే పితృదోషం నుంచి గుడ్డోళ్ళగా పుడతారు. అది డిఎన్ఏలో వస్తుంది. కాబట్టి పితృదోషం కూడా చేసుకోవచ్చు. కొంచెం మనసు బాగుండదు అంటారు మాతృదోషం చేసుకున్నవాడు, అది డిఎన్ఏలో 30% వచ్చింది నీకు. నీది 30% వచ్చింది, డిఎన్ఏలో ఒక 30% వచ్చింది. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది, నీకు కొన్ని కరీంనగర్లో పుడితే నమ్మకాలు విశ్వాసాలు వేరు, ఖమ్మంలో పుడితే వేరు, ఈస్ట్ గోదావరిలో పుడితే వాళ్ళ పూజలు, నమ్మకాలు, భోజనాలు, వాళ్ళు పుట్టిపోయి అంటే 14 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది. అప్పుడు మీ ఇంట్లో చాలా గొడవలు జరిగి భార్యాభర్తలు గొడవలు పడుకున్నారనుకో, నీ లైఫ్లో కూడా ఎప్పుడు పెళ్ళంతోటో మొగుడితోటో గొడవ పడుతూనే ఉంటావు. చిన్నప్పుడంతా ఎవడో చచ్చిపోతూ ఉన్నాడు అనుకో, వీళ్ళింట్లో ఎప్పుడు చచ్చిపోవాలని ఫీలింగ్తో ఉంటే ఎవరో కూడా చచ్చిపోతూనే ఉంటారు. అంటే ఆ చిన్నప్పుడు కలిగినటువంటి భావాలు ఫీలింగ్తో సహా నీ మైండ్లో ఉంటాయి కాబట్టి అవే నీ జీవితంలో ఎదుర్కొంటావు. కాబట్టి నీ అట్రాక్షన్ ఆఫ్లా ఫలించట్లేదంటే ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఒక 10% మామూలుగా నిత్య జీవితంలో మనం చూసే, అంటే ఒక 100% చిప్ ఎలా తయారైందో ఇవాళ నీకు తెలిసిపోయింది విశ్వ నియమాల వల్ల. ఎప్పుడైతే నీకు 100% తెలిసిపోయిందో, నీకు ఒక కోరిక ఉంది, నీ డిఎన్ఏలో వచ్చిందా, అది నీ వల్ల వచ్చిందా, నువ్వు పుట్టి పెరిగినప్పుడు నువ్వు పెరిగిన వాతావరణంలో వచ్చిందా, నువ్వు తెలుసుకోగలుగుతావు కదా. తెలుసుకున్నప్పుడు సొల్యూషన్ ఉంది. ఓకే, కాబట్టి సొల్యూషన్ ఉంది. ఎలా తొలగించుకోవాలి సొల్యూషన్? అది స్త్రీలు ఇబ్బంది పెడుతున్నారా నిన్ను, పురుషులు ఇబ్బంది పెడుతున్నారా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, డైజెషన్ కెపాసిటీ వస్తుందా, ఎవరు ఆస్తాన్ని దొబ్బేస్తే వాళ్ళన్ని డైజెషన్ కెపాసిటీ ఉండదు, వాళ్ళ ఇంట్లో మొత్తం షుగర్ వచ్చేస్తుంది, అన్నీ చూస్తారు కానీ ఏం తినలేరు వాళ్ళు. ఒక బిడ్డను చంపేశారనుకో, వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎప్పుడు చూసినా మాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలంటే ఇష్టము అంటుంటారు, వాళ్ళకి పిల్లలు పుట్టరు ఎందుకంటే హత్య చేశారు కాబట్టి. అలా ఒక పురుషుణ్ణి చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండదు, వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఇవన్నీ ఇందులో రాయలేదు నేను, ఇందులో ఉండవు.
నీకు ఏదైతే సమస్య ఉంటుందో దాని పరిష్కారం ఎలా చేసుకోవాలి, ఎలా నీవు మార్చుకోవాలి, ఈ 12 సూత్రాలను నేను ఎలా పాటించాలని మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, సైన్స్ పరంగా ప్రూవ్ చేసినటువంటి గ్రంథం అది. కాబట్టి నీకు నీవే ఆలోచన చేసుకుంటావు, ఆహా ఇది నా డిఎన్ఏలో వచ్చిందా, ఇది కర్మ అంటున్నారు, ఈ కర్మ నేను అనుభవించాలా, అన్నిటిని కోల్పోవడానికి విశ్వరహస్యాలు ఏమేమి ఉన్నాయి, నా థాట్ ఫీలింగ్ని నేను చేంజ్ చేసుకోవాలి. మట్టిలో కాళ్ళు పెట్టుకోవడం, సూర్యుడు ఎదురుగా ఉండడం, నీ థాట్ ఫీలింగ్లో ఏమేమి ఉన్నాయో నువ్వు అనాలిసిస్ చేసుకోవడం, నా కర్మను నేను అనుభవించాలి అని ఏదైనా వచ్చిందనుకో. కొంతమంది ఫోన్ చేసి మాకు అష్ట్రాక్షన్ అలా ఫలించటం లేదు, మా ఆరోగ్యాలే బాగుండటం లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే పోతుంది, ఒప్పుకుంటే పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా, థ్యాంక్ యూ అని అనుకోవాలి. ఒక హస్బెండ్ హరాస్ చేస్తున్నాడు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాయనా అని అనుకోవాలి. అంటే మన ఈగో తొలగించుకొని ఆ హరాస్ చేసిన వ్యక్తిని, పార్ట్నర్ కానీ బాస్ కానీ వాళ్లకు నువ్వు కృతజ్ఞత చెప్పాలి. అంత మనసుని నువ్వు పెంచుకోవాలి, విశ్వరహస్యం అది. అలా చేసుకుంటూ వెళితే మీ జీవితం బాగుంటుంది. ప్రేమ కృతజ్ఞత ఇస్తూ వెళితే ఎటువంటి డిఎన్ఏలో ఉన్నా, ఎటువంటి హార్డ్ ఇబ్బందులు ఉన్నా అన్ని కర్మలను తొలగించుకోవడానికి విశ్వ నియమంలోని విశ్వరహస్యాలు తెలుసుకుంటే మన జీవితం హ్యాపీగా మార్చుకోవచ్చు, డిఎన్ఏని కూడా మార్చుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది మీరు మార్చుకోవచ్చు, మన డిఎన్ఏలో ఉన్న కర్మ మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తూ ఉంటారు, సో నేను చేసిన పర్లేదు, నా దగ్గర విశ్వ నియమాలు బుక్ ఉంది కదా, దీన్ని చూసి నేను పరిష్కరించుకుంటా అని వాంటెడ్లీ కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వారికి ఏం చెప్తారు? విశ్వ నియమం ఎప్పుడైతే నీకు తెలిసిపోతుందో, పంచభూతాల్లో భూమి ఏం చేస్తుంది, భూమితో అనుబంధం లేకపోతే స్వాధిష్టాన చక్రం ఉంది, నీటితో అనుబంధం లేకపోతే రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, డి లేదు, ఏ విటమిన్స్ మినరల్స్, అనారోగ్యం, అనాహత చక్రం ఉంది, ప్రేమ కృతజ్ఞత లేకుండా అందరితోటి చేస్తున్నాం. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిన్న చిప్ ఉంది. ఆ చిప్ ద్వారా నువ్వేం చేస్తావో అదే ఇస్తుంది ఈ విశ్వం. నువ్వెవ్వరికి 10 రూపాయలు ఇవ్వకుండా నాకు డబ్బులు కావాలి అంటే ఇవ్వదు. నువ్వు చెట్లకి ఎన్నడూ నీళ్లు పోసి కృతజ్ఞత చూపించకపోతే నాకు హస్తమారోగం పోవాలంటే పోదు. నీకెవరైతే కృతజ్ఞత చేశారో, నిన్ను హింసించినారో, కష్టపెట్టినారో, ప్రతి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. అలా తెలిసినప్పుడు మంచి చెడు అబద్ధాలు చెప్పకూడదు. నేను అబద్ధాలు చెప్తే నా కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతి, క్యాన్సర్ రోగంతో సహా వస్తుంది, థ్రోట్ క్లోజ్ అవుతుందంటే నువ్వు తప్పు చేస్తావా? ఆధ్యాత్మిక చెప్తుంది నువ్వంటే నువ్వేంటో తెలుసుకో అని. ఈ సైన్స్ విశ్వ నియమాలు చెప్తుంది నువ్వు ఎలా మార్చుకుంటే నీ కర్మ మారిపోతుందో అని చెప్తుంది. అదే. Thank you, ma'am. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.